ఏపీలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికారులు బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చించారు. ఏపీలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికారులు బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చించారు. Because we said that the IT platform requirement is a further facilitation. The statutory step lies in display of the affidavits on the notice board and prominent places in a physical sense. But you will also have to be, your team must understand that some steps can begin on the paper, but thereafter, once you feed the electronic platform within our own system, then kuch core positions हैं which will be picked up again and again. So it has to be error free, because we will not come back to you to verify what was the physical paper. So the name of the candidate, the name of the constituency. तो एनकोर में जब आपको डाल देंगे तो उसके बाद इंक्लूडिंग सर्टिफिकेट ऑफ विनिंग भी उसी से बनता चला जाएगा. So be very clear at what stage you